హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, 2025లో కొత్త మొబైల్స్ కొనాలనుకునే వాళ్ళు కొంచెం అయితే ఆగండి. ఎందుకంటే 2025 ఫిబ్రవరిలో ఒక మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. 2025 ఫిబ్రవరిలో కొన్ని మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అవి మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయి అండ్ వాటి ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ వాటి ప్రైస్ రేంజ్ మన ఇండియాలో ఎంత పెట్టబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆ మొబైల్ యొక్క నేమ్స్ మనం చూద్దాం. ఫస్ట్ అసలు ఏ మొబైల్స్ రాబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి IQ 10R అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి Vivo 50 సిరీస్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి Xiaomi 15 సిరీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి Asus ROG ఫోన్ అండ్ Samsung A56. ఈ 5 మొబైల్స్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ మనకైతే లీక్ అయ్యాయి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి IQ 10R. ఈ మొబైల్ని ఆల్రెడీ IQ Neo 10 అండ్ IQ Neo 10 Pro నేమ్స్ తోటి ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు 2024 నవంబర్లో. సో ఈ మొబైల్స్ని మన ఇండియాలో ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇవి వచ్చేసి మనకి IQ Neo 9కి అప్గ్రేడెడ్ వెర్షన్గా వీటిని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం. ఫోన్ యొక్క డిజైన్ మనం గమనించినట్టయితే IQ Neo 9 సిరీస్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ డిజైన్. ఇక బాడీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే సేమ్ మనకు ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ లేదా లెదర్తో వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది. ఇక ఇందులో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక ఇందులో Qualcomm Snapdragon 8H Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6400 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. సో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ని మన ఇండియాలో లాంచ్ చేయబోయే మొబైల్ యొక్క ఫీచర్స్కి అండ్ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ యొక్క ఫీచర్స్కి కంపేర్ చేసుకుంటే మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ ఈ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ యొక్క ప్రాసెసర్ వచ్చేసి అందులో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి ఇండియాలో లాంచ్ చేయబోయే మొబైల్ యొక్క చిప్ వచ్చేసి Qualcomm Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇదొక మెయిన్ పాయింట్ చైనాలో లాంచ్ చేసిన మొబైల్కి అండ్ ఇండియాలో లాంచ్ చేయబోయే మొబైల్కి చాలా డిఫరెంట్ ఇది. ఇక ఈ మొబైల్ యొక్క స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మన ఇండియాలో 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ 8GB RAM 512GB స్టోరేజ్తో ఇది రాబోతుంది. ఇక మిగతా ఫీచర్స్ అన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నాయి. IQ అనగానే వివో వాళ్ళు ఓన్లీ గేమ్స్ పరంగా మనకి ఈ మొబైల్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వీటి డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది, కర్వ్డ్ అయితే మనకి ఇవ్వరు. ఇక నెక్స్ట్ వచ్చేసి Vivo 50 సిరీస్. ఈ సిరీస్ని ఆల్రెడీ S20 Pro నేమ్స్ తోటి చైనాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. మనకి డిసెంబర్లోనే లాంచ్ చేశారు 2024లో. సో ఈ మొబైల్ని V50 సిరీస్ తోటి మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ వచ్చేసి లాస్ట్ టైం మనకు వచ్చిన V40 సిరీస్కి వీటికి అప్గ్రేడెడ్ వెర్షన్గా వీటిని అయితే తీసుకురాబోతున్నారు. సో వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిజైన్ మనం గమనించినట్టయితే యాజ్ ఇట్ ఈజ్ డిజైన్, ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు V40కి అండ్ V50కి. అండ్ ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేసిన V40 సిరీస్కి అండ్ V50 సిరీస్కి అయితే కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అండ్ V50 సిరీస్లో మనకు వచ్చేసి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనకి V40 సిరీస్లో అయితే 6.78 ఇంచ్ బిగ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ V50లో వచ్చేసి మనకి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో V50 సిరీస్లో డిస్ప్లే అయితే కొంచెం చిన్నగా అయితే ఇస్తున్నారు, మరి ఎందుకో తెలీదు. ఈ ఫీచర్స్ మనకి ఓన్లీ లీక్ అయిన ఫీచర్స్ మాత్రమే, లాంచ్ చేయబోయేసరికి కొన్ని అయితే మనకి ఇంకా మారచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి Xiaomi 15 సిరీస్.
ఈ మొబైల్స్ని కూడా ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. మనకి ఈ 2025 ఫిబ్రవరిలో మన ఇండియాకి తీసుకురావచ్చు. సో షామీ 15 సిరీస్లో మనకి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. షామీ 15 అండ్ 15 ప్రో అండ్ 15 అల్ట్రా. ఈ 3 మొబైల్స్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓన్లీ క్యాము, డిస్ప్లే విషయాల్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మన ఇండియాకి తీసుకురాబోయే మొబైల్స్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం షామీ 15 యొక్క ఫీచర్స్ చూద్దాం. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే ఇందులో 6.63 ఇంచ్ 2K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 5400 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి షామీ 15 ప్రో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ మనం చూద్దాం. ఈ ఫోన్ మెయిన్ హైలైట్స్ మనం చూసినట్టయితే ఇందులో 6.73 ఇంచ్ 2K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 6400 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. థర్డ్ మొబైల్ వచ్చేసి షామీ 15 అల్ట్రా. ఇది హై ఎండ్ మోడల్. ఇది ఈ 3 మొబైల్స్లో కూడా ఈ ఫోన్ మెయిన్ హైలైట్స్ మనం చూసినట్టయితే ఇందులో 6.78 ఇంచ్ 2K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక బ్యాక్ క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 6000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఈ 3 మొబైల్స్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మనకి డిస్ప్లేలో అండ్ కెమెరాస్ దగ్గర అండ్ బ్యాటరీ దగ్గర తప్పితే మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుండి A56 అనే నేమ్ తోటి ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది కూడా మిడ్ రేంజ్ మొబైల్. ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ అయితే మనకి ఇంకా లీక్ అవ్వలేదు. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఒక 18,000-19,000 బిలో అయితే ఉంది. ఫైనల్గా ఆసస్ కంపెనీ నుంచి ఆసస్ 9 సిరీస్ మనకి రాబోతున్నాయి. ఇవన్నీ గేమింగ్ మొబైల్స్. ఇవి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్స్. సో ఈ మొబైల్స్ యొక్క ఫీచర్స్ మనకి కొన్ని లీక్ అయ్యాయి. అవి ఏంటంటే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే వచ్చేసి ఇందులో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ వచ్చేసి వీటిలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇండియాలో ఎంత ప్రైస్ ఉండబోతున్నవి అనే విషయానికి మనం వచ్చినట్టయితే ఫస్ట్ వచ్చేసి IQ Neo 10R. ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర 30,000 బిలో అయితే ఉండొచ్చు. మంచి మిడ్ రేంజ్ మొబైల్ ఇది. ఆ రేంజ్ ప్రైస్లో కనుక వచ్చినట్టయితే ఇది మంచి పవర్ఫుల్ మొబైల్. 30,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ని యాజ్ ఇట్ ఈజ్ ఫీచర్స్తో కనుక తీసుకొచ్చినట్టయితే ఆ రేంజ్లో కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి V50 సిరీస్. ఈ మొబైల్ మన ఇండియాలో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి దగ్గర 35,000 నుంచి 45,000 రూపీస్ అయితే ఉండొచ్చు. మనకి లాస్ట్ లాంచ్ అయిన V40 సిరీస్ వచ్చి మనకి సేమ్ ప్రైస్ రేంజ్ ఉన్నాయి. షామీ 15 సిరీస్ ఇవి వచ్చేసి ఫ్లాగ్షిప్ మొబైల్స్. ఇవి వచ్చేసి మనకి 1 lakh పైన ఉంటాయి. ఈ 90,000 నుంచి ఇవి మనకి 1,20,000 లోపలైతే ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాటి అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి న్యూ టెక్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.